వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 100వ భాగం 27:1 అరణ్యకాండలో 9వ సర్గ. సుతీక్ష్ణేనాభ్యనుజ్ఞాతం ప్రస్థితం రఘునందనం హృద్యయా స్నిగ్ధయా వాచ భర్తారమిదమబ్రవీత్. సుతీక్ష్ణ మహర్షి అనుమతి పొంది బయలుదేరిన భర్త అయిన రాముడితో సీత మనోహరాలు స్నేహభరితాలైన మాటలు పలుకుతూ ఇలా అన్నది: అయం ధర్మ సుమాక్ష్మే సునూక్ష్మేన విధినా ప్రాప్యతే మహాన్ నివృత్తేతు శక్యోయం వ్యసనాత్ కామజాదిగా. మహాధర్మ సంపాదనం చాలా సూక్ష్మమైన పద్ధతిని అవలంబించి చేయొచ్చు. కాముకలైన వాడు వ్యసనాలకు దూరంగా ఉన్నవాడే ఈ లోకంలో ఈ ధర్మాన్ని సంపాదిస్తాడు. స్త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాలి భవంచుతామిచ్ఛావాజ్ఞం పరమకం తస్మాత్ గురుతరావుభౌ పరదారాభిగమనం వైరంచ రౌద్రత. కామం వల్ల కలిగే వ్యసనాలు 3. వాటిలో అసత్యవాక్యం అలాగే పెద్ద వ్యసనం. పరభాగ్యాగమన వైరం లేకుండానే క్రూరంగా వర్తించ. ఈ 2 దానికంటే ఇంకా పెద్దవి, చెడ్డవి. మిథ్యావాక్యం తే భూయం భవిష్యతి రాఘవ కుతోభిలాషణం శ్రీనాం పరేషాం ధర్మశాసనం. రామ, అసత్యవాక్యాన్ని పూర్వం ఎప్పుడూ నువ్వు ఎరగవు, ఇకపైన కూడా నీకు అది ఉండదు. ధర్మనాశనానికి హేతువై పరస్త్రీ వాంఛ నీకు ఉండటం అసంభావ్యం. తవ నాస్తి మనుష్యేంద్ర భూతే కదాచన మనస్యసి తథా రామ నైవ ద్విజ్యతే క్వచిత్. రాకుమారా, నువ్వు సత్యం నిత్యం స్వభార్య యందు ప్రాత్రమే ఆసక్తి ఉన్నవ. ధర్మాత్ముడు సత్యసంధుడు తండ్రి ఆజ్ఞను పరిపాలించే సత్యసంధ మహాభాగా శ్రీమన్ లక్ష్మణ పూర్వజ త్వయి ధర్మశ్చ సత్యంచ త్వయి సర్వం ప్రతిష్ఠితం. సత్యసంధుడవు మహాభాగ్యవంతుడవు శ్రీమంతుడవు అయిన రామా, ధర్మం సత్యం కూడా నీలోనే ఉన్నాయి. ఇతర సద్గుణాలు కూడా నీలోనే స్థిరంగా ఉన్నాయి. తచ్చ సర్వం మహాబాహో శక్యం దత్తం జితేంద్రియై తవ వశ్యేంద్రియత్వం చ జానామి శుభదర్శన. వైరం ఏం లేకుండా గాని అజ్ఞానం చేత నరుల ప్రాణాలను తీయటమని 3వదైన భయంకర వ్యసనం ఇప్పుడు నీకు ఆస్వాకస్మికంగా వచ్చింది. ప్రతిజ్ఞాతస్త్వయా వీరాదండకారణ్యవాదినాం ఋషీణాం రక్షణార్థాయ వధక సంయతి రక్షసాం. దండకారణ్యంలో ఉంటున్న ఋషులను రక్షించటానికి యుద్ధంలో రాక్షసులను సంహరిస్తాను అని నువ్వు ప్రతిజ్ఞ చేశావే. తతస్వాం ప్రస్థితం దృష్ట్వా మమ చింతాకులం మసః తద్వృత్తం చింతయంచా వై భవన్నే నిశ్రేయసం హి తదత్. నిశ్రేయసం అని గోరఖ్పూర్లో ఉందట. నువ్వు ఆ విధంగా బయలుదేరటం చూసి నా మనసు చింతాకులమై నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో దానిలోని మంచి చెడ్డలను గురించి నేను ఆలోచించినప్పుడే హితకరమైన క్షేమం కలుగు. అందుచేత నేను ఆలోచించాల్సి వచ్చింది నీ బదులు. ప్రాచ్య
త్వాం చైవ ప్రసిద్ధం దృష్ట్వా రామచింతాకులం మనః సర్వతశ్చింతయంత్యామి తవ నిశ్రేయసం రూపా త్వం నహి మే రోచతే వీరాగమనం దండకాన్ ప్రతి కారణం తత్ర వక్ష్యామి వదంచ శ్రూయతాం. వీరుడా, దండకారణ్యంలో వెళ్ళటం నాకిష్టం కాదు, అందుకు కారణం చెబుతావి. త్వం హి బాణధనుష్ప్రాణిర్భ్రాత్రా సహ వనంగత దృష్ట్వా వనజనాన్ సర్వాన్ కచ్చిత్ కుర్యాః శరవ్యయం. నువ్వు ధనుర్బాణాలు ధరించి సోదరుడితో అరణ్యంలో ప్రవేశి అక్కడ ఉన్న మృగాదులను చూసి బాణ ప్రయోగం చేస్తావు కదా. క్షత్రియాణాంచ ధనుర్హుతాశపేష్యేంద్ర సేంద్రధాని చ సమీపతః స్థితం తేజో బలవముచ్యతే ద్వియే. ముచ్యతే భృశం. మహాబాహు, పూర్వం మృగాలు పక్షులు సుఖంగా ఉంటున్న ఒకానొక పవిత్రమైన ఆశ్రమంలో సత్యాన్నే పలుకువ పరిశుద్ధుడైన ఒక ముని ఉండేవాడు. తస్యైవం తపసో విఘ్నం కర్తుమింద్ర సజీవతి ఖడ్గపాణి రథచ్చద శ్రమం భటరూపధృత్. ఒకనాడు శచీపతి అయిన ఇంద్రుడు అతని తపస్సుకు విఘ్నం చేయటానికై భటుని రూపంలో ఖడ్గాన్ని చేతిలో ధరించి ఆశ్రమానికి వచ్చారు. తస్మిన్ సదాశ్రమపదే నిషితః ఖడ్గ ఉత్తమః స న్యాస విధినా దత్తా పుణ్యే తపసి తిష్టతి. ఆశ్రమంలో పుణ్యమైన తపస్సు చేస్తున్న మునీశ్వరుడు దేవేంద్రుడు వాడి అయిన శ్రేష్టమైన ఖడ్గాన్ని న్యాసంగా అంటే దాచుకుంటామని ఇవ్వగా, దీన్ని కొంతకాలం నీ వద్ద ఉంచు, మళ్ళా వచ్చి తీసుకుంటాను అని చెప్పి ఇచ్చారు. తచ్చత్రమనుప్రాప్య న్యాసరక్షణ తత్పర వనేతు విచర్యేవా రక్షణ్ ప్రత్యయమాత్మనః. ఆ మునీశ్వరుని ఆయుధాన్ని దొరికింది మొదలు. ఆ తన విశ్వాస యోగ్యత నిరూపించడానికి, ఆ న్యాసాన్ని రక్షించటానికై చాలా ఆసక్తితో ఆయుధాలతో సంచరిస్తున్నాడు వనం. తత్రాగచ్చత్యుపాదాతం మూలాని చ ఫలాని చ న వినాయాతి తం ఖడ్గం న్యాసరక్షణ తత్పరః. నిత్యం ఆయుధాన్ని ధరించడం చేత ఆ మునీశ్వరుడి క్రమంగా తపస్సు మీద శ్రద్ధ పోయి కాలక్రమంలో అతని బుద్ధి కూడా క్రూరంగా మారి తతః స రౌద్రేభిరతః ప్రమత్తో ధర్మకర్షితః తస్య శస్త్రస్య సంవాసాత్ జగామ నరకం మునిః. ఆయుధం దగ్గర ఉండటం చేత మునీశ్వరుడు తన కర్తవ్యాన్ని మర్చి క్రూరమైన హింసలు అభిరుచి కలవాడి అధర్మం చేత ధర్మం దుర్బలం కాగా నరకాన్ని పొందాడు. ఏవమేతత్పురావృత్తం శస్త్ర సంయోగ కారణం అగ్ని సంయోగ బద్ధేతుః శస్త్ర సంయోగ ఉచ్యతే స్నేహాచ బహుమానాచ స్మారయే త్వాం న శిక్షయే. ఈ విధంగా పూర్వం శస్త్రాలతో సంబంధం అపాయం కలిసి శస్త్ర సంబంధం అగ్ని సంబంధం లాగా ప్రమాదానికి హేతు. నీపై నాకున్న ప్రేమ చేత గౌరవ భావం చేత నీకు నేను ఈ విషయంలో గుర్తు చేస్తున్నానిగా నీకు తెలియని విషయంగా నేను బోధించటం లేదు. నా కథంచన సా కార్య గృహీత ధనుషా త్వయ బుద్ధిర్వైరం వినాహంతుం రాక్షసాన్ దండకాశిరన్ అపరాధం వినాహంతుం లోకాన్ వీరనకామయే.
ధనుస్సు ధరించిన నీకు దండకారణ్యంలో ఉండటానికి రాక్షసులను వాళ్లతో ఏ వైరం లేకుండానే చంపాలి అనే ఆలోచన కలగటం ఏమాత్రం మంచిది కాదు. వీరుడా, ఏ అపరాధం చెయ్యని జనులను చంపడం మంచిదా, ఉచితమా అని అడిగింది. క్షత్రియాణం తు వీరాణం వనేషు నిరతాత్మనాం ధనుషా కార్యమేతావదత్తారాం త్వాభిరక్షణం. వనంలో నివసించే కోరికతో అరణ్యంలో ఉన్న వీరుడైన క్షత్రియులకు ధనుస్సు వల్ల ప్రయోజనం ఏమిటంటే నీ పీడ కలిగిన వాళ్ళని రక్షించటానికి మాత్రమే. అంటే బాధపడేవాడు. క్వంచశస్త్రం క్వంచవస్న్యం వనం క్వంచధాత్రం తపక్వజ వ్యావిద్ధమిదమస్మాభి దేశ ధర్మస్తు పూజ్యతాం. పూజ్యుడైన రామ, ఆయుధం పట్టడం వల్ల మనసు వికారం నువ్వు తిరిగి అయోధ్యకు వెళ్ళాక అక్కడ క్షత్రియ ధర్మాన్ని పాలించవచ్చులే అన్నారు. అక్షయాదు భవేత్ ప్రీతి స్వస్వయోత్మహ ఇది రాజ్యం పరిత్యజ్య భవేస్తం విరతో నిరతో ముని. నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి తపో నిరతుడవైన ముని అయితే నా అత్తమామ తమ వాక్యాలను పరిపాలించావు కదా అని చాలా సంతోషిస్తా. ధర్మాత్ ప్రభవతి సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మం అర్థానికి డబ్బు కారణం, ధర్మం సుఖాన్ని, ధర్మమే మానవుడికి సమస్తాన్ని ఇవ్వగల. ఆ జగత్తు సారమైందంతా ధర్మమే. ధర్మమే అన్నిటికీ మూలం. ఆత్మానం నియమైస్తై కర్షయిత్వా ప్రయత్నతః ప్రాప్యతే నిపుణైర్ధర్మో న సుఖాల్లభ్యతే సుఖం. నేర్పుగల బుద్ధిమంతుడు ఆయా నియమాల చేత తమను తాము ప్రయత్నపూర్వకంగా కృషింపచేసుకొని ధర్మాన్ని ఆర్జిస్తా. సుఖం వల్ల సుఖం కలగదు, కష్టపడ్డ వాళ్ళకే సుఖం. నిత్యం శుచిమతః కౌమ్య చర ధర్మం తపోవనే సర్వం హి విదితం తుభ్యం త్రైలోక్యమపి తత్వతః. రామా, నిత్యం నిర్మలమైన బుద్ధితో తపోవనలు ధర్మాన్ని ఆచరించు. 3 లోకాలలో ఉన్న సమస్తం కూడా దాని యథార్థ రూపంలో నీకు తెలుసు కదా. స్త్రీ చపలాదేతదుదాహృతం మే ధర్మం చ వక్తుం తవ కః సమర్థ విచార్య బుద్ధ్యాతు మహానుసహానుజేన యద్రోచతే తత్కురు మా శిరేణ. స్త్రీ సహజమైనటువంటి ఇది శ్రీమద్ రామాయణే వాదికాల్మీకయే ఆదికావ్యే అరణ్యకాండే 9వ సర్గ. స్త్రీ సహజమైన చపలత్వం చేత ఇది చెబుతున్నా. నేనేదో ముందు వచ్చాననుకో, కానీ నీకు ధర్మాన్ని బోధించగలవాడబడు. నీ బుద్ధి చేత పరిశీలించి ఆలోచించి నీ తమ్ముడితో కూడా ఆలోచించి ఎలా చెయ్యాలో అలా చెయ్యి. ఇంకా ఆలస్యం వద్దు. అంటే అనవసరంగా రాక్షసులతో ఎందుకు పెట్టుకుంటా, వాళ్ళు నీకేం అపకారం చెయ్యలేదు కదా. అది 9వ సర్గ సమాప్తం. 10. వాక్యమేతత్తు వైదేహ్యా వ్యాహృతం భక్తయా శ్రుత్వా ధర్మే స్థితో రామ ప్రత్యునవాచాధ మైథిలీం. భక్త మీద భక్తి కలిగిన సీత పలికిన మాటలను వింటి ధర్మంలో స్థిరంగా మనస్సు ఉన్న రాముడు ఆమెతో ఇలా అన్న: హితముక్తం తయా దేవీ స్నిగ్ధయా సదృశం వజ కులం వ్యవధితంచ వ్యపది సంచాచ ధర్మజ్ఞే జనకాత్మజే.
ధర్మాలు తెలిసినదారు జనకుడి కూతురు అయిన ఓ సీత, నీ మీద నా మీద ప్రేమ చేత స్నేహం చేత నువ్వు నీ ఉత్తమ కులానికి ప్రసిద్ధికి చెందిన నువ్వు, నీది ఇక్కడే కాదు, నీ వంశం జనక వంశం చాలా గొప్పది కనుక నువ్వు తగిన మాట, హితమైన మాట నాకు చెప్పావు, నేనేం కోప్పట్టల్లా. కిం ను వక్ష్యామ్యహం దేవీ త్వయైవోక్తమిదం వయ క్షత్రియైర్ధార్యతే చావో నాత్తశబ్దో భవేదితి. పీడితులైన వాళ్ళ దీనాలాప వినపడకుండటకే క్షత్రియుడు ధనస్సును చేతిలో ధరిస్తు అని నువ్వే చెప్పావు కదా, ఇంకా నేను చెప్పాల్సిందే ఉంది. తే చార్తాదండకారణ్యే మునయ సంసితవ్రత మాం నీతే స్వయమాగమ్య శరణ్యా శరణంగతా. తీవ్రమైన నియమాలు గల దండకారణ్యవాసులైన మునులు తాము ఇతరులకు శరణం ఇవ్వగలిగినవాడు. అలాంటి మహర్షులే దుఃఖంతో బాధతో స్వయంగా వచ్చి నన్ను శరణు కోరా. నేనేమన్నా అడిగానా, నీకేమైనా నేను సహాయం చెయ్యాలా అని అడగల. వసంతో ధర్మ నిరతా వనే మూల ఫలాశన లభంతే సుఖం భీతా రాక్షసై క్రూర కర్మభి. దుంపలు ఫలాలు తింటూ ధర్మ నిరతులై వనంలో నివసిస్తూ ఉన్న మునులు కూడా క్రూర కర్మలు చేసే రాక్షసులకు భయపడి సుఖం పొందలేకుండా ఉన్నారు. వాడు తపస్సు ధ్యానం వాళ్ళకి వేద అధ్యయనం అధ్యాపనం చేసేవాడు ఈ రాక్షసుల బాధపడలేక ఏ భక్యమానా మనయోదండక అరణ్యవాసిన అస్మాదభ్యపద్యేది ముహు మాము మామాహు ద్విజసత్తమా. దండకారణ్యంలో ఉన్నటువంటి ద్విజశ్రేష్ఠుల ఆ మహర్షులు భక్షింపబడుతున్నవాడు మమ్మల్ని అనుగ్రహించు అని నన్ను శరణు కోడారు. సీత నేనేం అడగల. తర్వాత మయా దువచనం కృత్వా తేషామేవం ముఖాచ్యుతం కృత్వా చరణ శుశ్రూషాం వాక్యమేతదుదాహృతం. నేను ఈ విధంగా వాళ్ళ ముఖాల నుండి వచ్చిన మాటలు వాళ్ళ నాకు విని వాళ్ళ పాద సేవ చేసి నేను అన్నా, నువ్వు కూడా నా పక్కనే ఉన్నావు. కిం కరోమీతి చ మయా వ్యాహృతం ద్విజ సంవిదౌ సర్వైరేతై సమాగమ్య వాగియం సముదాహృదా. నేను మీకేం చెయ్యాలో మహర్షులారా సెలవు ఇవ్వండి అని ద్విజులను ప్రశ్నింపగా వాళ్ళంతా కలిసి ఏకముక్తంగా ముక్త కంఠంగా ఒక మాట, రాక్షసైర్దండకారణ్యే బహుభిః కామరూపిభిః ఆర్జిత స్మ దృఢం రామ భవాన్నస్త్రదక్షతు అన్నారు. రామ, ఈ దండకారణ్యంలో స్వేచ్ఛానుసారంగా భరించగల అనేక రాక్షసులు మమ్మల్ని చాలా పీడిస్తున్నారు. ఈ విషయంలో నువ్వు మమ్మల్ని వాళ్ళ నుంచి రక్షించాలి. హోమకాలేషు సంప్రాప్త సర్వకాలేషు చ అనఘ దర్శయంతి సుదర్శ దుర్ధర్ష దుర్ధర్ష రాక్షసాః పిశితాశనాః. దోషాలు లేని రామ, ఎదిరించడానికి ఏమాత్రం వీలు లేని పచ్చి మాంసాన్ని తినే రాక్షసులు హోమాదులు చేసే సమయంలో అన్ని కాలాల్లో వచ్చి మమ్మల్ని బాధలు పెడుతున్నారు, పీడిస్తున్నారు. రాక్షసే దర్శితానాంచ
తాపసానాం తపస్వినాం గతిం మృగయమానానాం భవాన్న పరమాగతి. తపస్సు చేసుకునే మేము రాక్షసుల చేత పీడితులమై దీనులమై రక్షకుడి కోసం వెలుగుతున్నాం. అలాంటి మాకు నువ్వే గతి. కామం తవ ప్రభావేన శక్తాహంతుం నిశాచరాన్ స్థిరాజితం తు నేచ్ఛేమంతతః మంతవః నేచ్ఛామంతమస్తవః ఖండయితుం వయం. తపస్సు చేసుకునే నిత్యం ఎన్నో విఘ్నాలు కలుగుతున్నాయి. తపస్సు చెయ్యటానికి చాలా కష్టమైపోయింది. అంచేత రాక్షసులు మమ్మల్ని భక్షిస్తున్నారు. శాపం ఇవ్వలేకపోతున్నాం. మా శాపం ఇస్తే మా తపస్సు అంతా వ్యర్థమవుతుంది. తదధ్యమానాన్ రక్షోభి దండకారణ్యవాసిభి రక్షయస్వం సహ భ్రాత్ర త్వన్నాథాయి వయం వనే. అందువల్ల సోదర సహితుడవైనడు దండకారణ్యంలో నివసించే రాక్షసుల చేత బాధింపబడుతున్న మమ్మల్ని రక్షించి మాకు నువ్వే రక్షకుడవు కదా అని. సంసృత్య చ నక్ష్యామి జీవమాన ప్రతిస్రవం మునీనామవిజ్ఞధా కర్తుం సత్యమిష్టం హి మే సదా. కనుక నేను ప్రతిజ్ఞ చేసి మునులకు చేసిన ఆ ప్రతిజ్ఞ నాలో ప్రాణాలు ఉండంగా ఇంకొక రకంగా జబదాటను. మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకొని అరణ్యాలకి వచ్చాను. భరతుడు అడిగినా కూడా నేను మళ్ళీ అయోధ్యకు రాకుండా ఇక్కడే ఉన్నాను. అలాగే వాళ్ళకు ప్రతిజ్ఞ చేశా కనుక అది నెరవేర్చడం నా ధర్మం. అప్యహం జీవితం జగ్యాం త్వాం వాసీదేశ లక్ష్మణ నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత, నేను ప్రాణాలనైన లక్ష్మణుడినైన నిన్నైనా విడిచిపెడతాక ప్రతిజ్ఞ మాత్రం వదిలిపెట్ట. అందులో బ్రాహ్మణులకు చేసిన ప్రతిజ్ఞ అస్సలు వదలు. తదవశ్యం మయా కార్యం ఋషీణాం పరిపాలనం అపరితుష్టో న్యహం సీతే ననిష్టో సుశిష్యతే. దోషరహితాలైనటువంటి రామ, సీత, నా మీద నీకు ఉన్న స్నేహం చేత నువ్వు మంచి హృదయం కలదానివి అవటం చేత నువ్వు అలా పలికావు. నీలో తప్పేం లేదు, నేను అనుకోవట్లా నువ్వు తప్పు అన్నావా. చాలా సంతోషం కూడా. ఇష్టడు కాని వాడికి ఎవరు ఉపదేశం చెయ్యలేరు కదా. మంచివాడైతేనే మంచి దారిలో పడతాడని, ఇంకా బాగుపడతాడని చెప్తారు. సదృశం చాను రూపంచ కులస్య తవ చాత్మన సధర్మచారిణీ మేత్వం ప్రాణేభ్యోపి గరీయసి. నీవు చెప్పింది నీకు నీ వంశానికి కూడా తగిందిగా అనుకూలంగా ఉన్నది. నా సహధర్మచారిణివై నువ్వు నాకు ప్రాణం కంటే ఎక్కువైన దానివి కదా. ఇచ్చేవ ముక్తావచనం మహాత్మా సీతాం ప్రియాం వైధిరాజపుత్రి రమో ధనుష్మాన్ సహలక్ష్మణేన జగామ రమ్యాని తపోవనాని. ఇచ్చాశే శ్రీమద్ రామాయణి ఆది కావ్యే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే దశమసర్గ. మహాత్ముడైన రాముడు జనక మహారాజ పుత్రిక తన ప్రియురాలు సీతతో ఇలా ధనస్సు ధరి లక్ష్మణ సమేతుడై సుందరాలైన తపోవనాలకి బయలుదేరి వెళ్ళాడు. ఇది 10వ సర్గ పూర్తయిపోయింది. 11. అగ్రతః ప్రాయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణిర్
లక్ష్మణో అనుజగామ. అది అరణ్యంలో ఎలా నడుస్తున్నారు. రాముడు ముందు నడుస్తున్నారు. అందమైన నడుము గల సీత మధ్య, లక్ష్మణుడు ధనుర్ధారి అయి వారి వెనకాల. తౌ పశ్యమానౌ వివిధాని చైర ప్రస్థాన్ వనాని చ నదీశ్చ వివిధారమ్య జగ్మతు సీతయా సహ. సీతా సమేతుడైన రామలక్ష్మణుడు అనేక విధాల కొండ చర్యలు, వనాలు, రమ్యాలైన నదులను చూస్తూ వెళ్ళారు. సారసాంశ కవాసాంశ నదీ పులినచారిణ సరాంసి చ నవపద్మాని యుక్తాని జలజై ఖగై. నదుల ఇసుక తిన్నెల మీద ఉన్నటువంటి సార పక్షులు, చక్రవాకాలు, పద్మాలు, జలపక్షులు ఉన్న సరస్సులన్నీ చూస్తూ యూధబద్ధాంశ పృషతాన్ మదోన్మత్తాన్ విషాణిన మహిషాంశ వరాగాంశ నాగాంశ ధ్రువవైరిణ. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న చుక్కల జింకలు, చాలా మత్తెక్కి ఉన్న పెద్ద కొమ్మలు గల దున్నపోతు, వరాహాలు, వృక్షాలను విరిచివేస్తున్న ఏనుగులు చూస్తూ వేగత్వా దూరమధ్వానం లంబమానాయ దివాకరి దదుసుగు సహితారమ్యం తడాకం యోజనాయనం పద్మపుష్కర సంపాదం గజయూధైరలంకుదం సారసైర్ హంసకాదంబై సంకులం జలచారిభి. కలిసి ప్రయాణం చేస్తున్న సీతారామ లక్ష్మణుడు చాలా దూరం ప్రయాణం సూర్యుడు పశ్చిమకు వేలాడుతుండ ఆ ప్రాంతంలో ఒక యోజన వైశాల్యంగా రమ్యమయ సరస్సు చూశారు. అవి ఎర్రని పద్మాలతో, తెల్ల పద్మాలతో నిండి, దానిలో ఏనుగుల గుంపులు క్రీడిస్తున్నాయి. సారసపక్షులు, హంసలు, కాదంబాలు మొదలైన జలాలపై సంచరిస్తూ పక్షులతో నిండి ప్రసన్న సరిలే పరిసేరమ్యే తస్మిన్ సరస్సు సుశ్రువే గీతవాదిత నిర్ఘోషో నదు కశ్చన దృశ్యతే. నిర్మలమైన ఉదకం గల ఆ రమ్యమైన సరస్సును గీతావాద్యాదుల ధ్వని వినవస్తుండగా కానీ అక్కడ ఎవరూ కనపడల. తత కౌతూహలాద్రాము లక్ష్మణస్య మహాబల మునిం ధర్మభృతం రామ ప్రశ్నం సముపజక్కరమే. రాముడు బలశాలి అయిన లక్ష్మణుడు వేడుకతో ధర్మపురి అనే ముని సంగీత ధ్వని గురించి ఇలా ప్రశ్నించ. ఇదమత్యద్భుతం శ్రుత్వా సర్వేషాం నౌ మహాముని కౌతూహలం మహజ్ఞాతం కిమిదం సాధు కజ్జత కర్తం వక్తవ్యం యది దైత్విప్ర నాతి గుహ్యమపి ప్రభూ. మహాముని, అత్యాశ్చర్యకరమైన ఈ సంగీత వాద్యధ్వని విని మాకు అందరికీ చాలా ఆనందం. వేడుక ఇది ఏమో బాగా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తా? ఓ సమర్థుడమైన బ్రాహ్మణ, ఇది అతి రహస్యం కాకపోతే చెప్పక్కర్లేదు. తేనైవ ముక్తో ధర్మాత్మ రాఘవేన మునిస్తదా ప్రభవం సరసః కృష్ణ ఆభ్యాతుముపచక్కరమే. రాముడి మాటలు విని ధర్మాత్ముడైన ఆముని సరస్సు పుట్టటకు సంబంధించిన విషయాలంతా చెప్పటం ప్రారంభి. ఇదం పంచాప్సరో నామ తటాకం సార్వకాలిక నిర్మితం ఇదం పంచాప్సరో నామ తటాకం సర్వకాలికం నిర్మితం తపసా రామ మునినా మండకన్నినా
రమ ఈ సర్వకాలంలో ఒకే విధంగా ఉండే పంచ అప్సర సరస్సు అనే పేరు గల ఇది మాండకన్య అనే ముని తపస్సు చేత నిర్మించబడి నహి తేపే తపస్తీవ్రం మాండకన్యర్మహాముని దశవర్ష సహస్రాన్ని వాయుపక్షో జలాశ్రయ మహాముని అయిన మాండకన్ని ఆ వాయువును మాత్రమే భక్షిస్తాడు, జలాలతో ఉంటాడు. 10,000 సంవత్సరాలు తీవ్ర తపస్సు. తత ప్రవ్యధితా సర్వే దేవాసాగ్ని పురోగమ అబ్రువన్ వచనం సర్వే పరస్పర సమాగతా. అప్పుడు అగ్ని మొదలైన దేవతలంతా భయపడిన వాడే ఒక్క చోట నిలిపి ఒకరితో ఒకరు ఇలా అనుకుని అస్మాకం కష్ట చిత్తాన ఏష ప్రార్థయతే ముని ఇది సంవిఘ్న మనస సర్వేదే త్రిది ఒక ఊకసహ. ఈ ముని మనలో ఒకరి స్థానాలను పొందాలని కోరుతాను. ఈ విధంగా దేవతలందరూ మనస్సులో దిగులు చెందారు. తత్ర కర్తం తపో విఘ్నం దేవై సర్వై నియోజితా ప్రధాన అప్సరస్పంచ విద్యుచ్చరితవర్చస. దేవతలంతా కలిసి మెరుపులాగా తడుక్కుమన్న శరీర కాంతి గల 5 ప్రధానులైన అప్సర స్త్రీలను ఆ ముని తపస్సుకు విఘ్నం చెయ్యటానికి నియమం చేశారు. అప్సరో విస్తతస్తాభి ముని దృష్టపరావల నీతో మదనవశ్యత్వం పురాణం కార్యసిద్ధయే. అప్సర స్త్రీలు దేవతల కార్యసిద్ధికై మంచి చెడ్డల వివేకం గల ముని మన్మధుడయ్యే వశం అయ్యేట్లుగా చేశారు. తాశ్చైవాప్సరస పంచ మునే పత్ని త్వమాగత తటాకే నిర్మితం తాసాం అస్మిన్నర్హిత గృహం. ఆ 5 అప్సరులు ఆ మునికి భార్యలైపోయారు. ఆ ముని వాళ్ళ కోసమే ఈ సరస్సులు పైకి కనపడకుండా ఇల్లు నిర్మించుకో. తథైవాప్సరస పంచ నివసంచో యథాసుఖం రమయంతి తపో యోగా మునిం యౌవనమాస్థితం. కనుక ఆ 5 అప్సరస సుఖంగా ఉంటూ తపోబలంచే యవనాన్ని సంపాదించుకొని ఆ మహర్షిని ఆనందింపచేస్తూ తాసాం సంక్రీడయామానాం ఏషవాదిత్ర నిస్పన శ్రూయతే భూషణోన్మిశ్రో గీతశబ్దో మనోహర. కనుక ఆ అప్సరస క్రీడిస్తూ ఉండగానే ఆ వాద్యధ్వని అలంకారాల ధ్వనితో కలిసి మనోహరమైన గీతంగా మనకు వినపడుతోంది. ఆశ్చర్యమిది తస్యైతద్వచనం భావితాత్మన రాఘవ ప్రతిజగ్రాహ సహ భ్రాత్ర మహాశయా. పవిత్రమైన మనస్సు గల మునీశ్వరుడి మాటలు విని మహాయశస్యాది అయిన రాముడు లక్ష్మణుడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న. ఏవం కథయామానస్య దదర్శాశ్రమమండలం కుశ క్షీర పరిక్షిప్తం బ్రహ్మ్యాలక్ష్మ్యా సమావృతం. ఆ ముని ఆ విధంగా చెబుతుండగా రాముడు ఆశ్రమ మండపాన్ని చూసి అది కుశలతో నారచీరలతో వ్యాప్తంగా ఉంది. అంతటా బ్రహ్మవర్చస్సు కనపడి ప్రవిశ్య సహ వైదేహ్య లక్ష్మణేన చ రాఘవ ఉవాస ముని సర్వై పూజ్యమానో మహాయశా. గొప్ప కీర్తి గల రామ్ సీతారామ లక్ష్మణులతో ఆశ్రమం ప్రవేశి అక్కడ ఉన్న మునులందరికీ పూజిస్తుండు కొంతకాలం ఉన్నారు, నివసించారు. తదా తస్మిన్నకాగుత్సాసి మత్స్యాశ్రమ మండలి ఉషిత్వాదు సుఖం తత్ర పూజ్యమానో మహర్షి జగామతాశ్రమాం తేషాం పర్యాయేనవస్థిన ఏషాం వికృతవాన్ పూర్వం నకాశేన మహాస్త్రవిత్. రాముడు శోభాయుక్తమైన ఈ ఆశ్రమ మండల మహర్షుల చేత పూజింపబడి కొంతకాలం ఉన్న మహాస్త్రాలతో
ప్రవీరుడైన రాము తాను ఏ మునుల సమీపంలో పూర్వం ఉన్నాడు వారి ఆశ్రమానికి మరొక పర్యాయం క్వచిత్ పరిదశాన్ మాసానేకం సంవత్సరం క్వచిత్ చతురో మాసాన్ పంచవర్షాపరాన్ క్వచిత్ అపరత్రాధికం మాసాచ వ్యర్థమధికం క్వచిత్ తేన్ మాసానష్టమాసాంశ రాఘవో వ్యవసత్సుఖం. రాముడు ఒక ఆశ్రమంలో ఇంచుమంతు 10 నెలలు, ఒకదానిలో ఏడాది, ఒక ఆశ్రమంలో 4 నెలలు, ఒకదానిలో 5, ఒక ఆశ్రమంలో 6 నెలలు, ఒకదానిలో 1 నెల కంటే ఎక్కువ, ఒక ఆశ్రమంలో 1.5 నెలలు, ఒక ఆశ్రమంలో 3 నెలలు, ఒక ఆశ్రమంలో 8 నెలలు సుఖంగా గడిపారు. తదా సంవతస్తస్య ముని నామాశ్రమేషు రమతశ్చానుకూల్యేన యయు సంవత్సరా దశ. రాముడు ఈ విధంగా ఆశ్రమంలో ఆనందంతో నివసిస్తుండగా 10 ఏళ్ళు అప్పుడే గడిచిపోయాయి. పరిస్వచ్య ధర్మజ్ఞో రాఘవ సహ సీతయ సుదీక్షాశ్రమం శ్రీమాన్ పునరేవా జగామహ. ధర్మాలన్నీ తెలిసి స్వభావంతుడైన రాముడు సీతా సమేతుడై ఆయా ఆశ్రమాల్లో సంచరిస్తూ మళ్ళా సుదీక్షుడి ఆశ్రమానికి వచ్చి అధశ్రమస్థో వినయాత్ కదాచిత్తం మహాముని ఉపాసీన స కాకుత్సహ సుదీక్షణమిదమబ్రవీత్. ఆశ్రమంలో నివసిస్తున్న రామ్ ఒకనాడు ఆ సుదీక్షణ మహాసమయ ఆయన దగ్గర కూర్చొని వినయపూర్వకంగా అస్మిన్ అరణ్యే భగవాన్ అగస్త్యో మునిసత్తమ వసతీతి మయా నిత్యం కథా కథయితాం సుతాం. స్వామి, మహాత్మా సుదీక్షణ మహామహత్యం గలవ మునిశ్రేష్ఠుడైన అగస్త్య ఈ అరణ్యంలో ఉన్నారని తెలిసాను. ఆయా కథలు చెబుతున్న వారి నుండి అప్పుడప్పుడు నేను వింటున్నా. నదు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయ పుత్రాశ్రమ పదం పుణ్యం మహశ్రేస్తస్య ధీమత్. ఈ అరణ్యం అతి విశాలమైందవడని ఆ ప్రదేశం ఎక్కడున్నాడు నాకు మహాబుద్ధిమంతులై ఆ మహర్షి పవిత్రమైన ఆశ్రమం దారి నాకు చెప్పండి. ప్రసాదాత్ తత్ర భవత సానుజః సహసీద అగత్యమభిగచ్చేయ అభివాదయితుం మునిం. నేను సీతా లక్ష్మణ సమేతుడై అగస్త్య మహామునికి నమస్కరించటాన్ని ఆయన ఆశీర్వచనాలు పొందటాన్ని వెళ్ళాలి అనుకుంటాను. మనోరథో మహానేష్ హృది మే పరివర్తని యజ్జహం తం మునిం వరం. మునులలో శ్రేష్ఠుడే అగస్త్యుని ఏనాడైనా స్వయంగా సేవించగలుగుతాను అని నా కోరిక నా హృదయంలో ఉంది. వాడు ఇది రామస్య ముని శుద్ధ్వా ధర్మాత్మనో వజ సుదీక్ష ప్రత్యువాచేదం ప్రీతో దశరథాపై. సుదీక్షుని ధర్మాత్ముడైన రాముడి మాటలు సంతోషంతో రాముడితో ఇలా అహమప్యేతదేవత్వం వక్తు కామా సలక్ష్మణం అగత్యమభిగచ్చేది సీతయా సహ రాఘవ. రామా సీతతో లక్ష్మణ సమేతుడవై అగస్త్యూర్య వెళ్ళు. నేను కూడా ఈ విషయమే చెప్పాలనుకుంటా. దిష్ట్యా త్వదామీతే వద్ధ అస్మిన్ స్వయమేవ భవిష్యమ అహం ఆఖ్యామి తే వత్స యత్రాగత్యో మహాముని. దైవవశం చేత నీవే స్వయంగా ఈ విషయం గురించి నాతో చెప్పే బాబు. అగస్త్యముని నివసించే ప్రదేశం నీకు చెప్తా జాగ్రత్తగా. యోజనాన్యాశ్రమాతాత్త యాహి దత్వా చత్వారి వైత దక్షిణేన మహాన్ శ్రీమాన్ అగస్త్య భ్రాతురాస. నాయన ఈ ఆశ్రమం 4 యోజనాల దూరం. అక్కడ దక్షిణ దిశలో అగస్త్యుని సోదరుడి గొప్ప శోభాయుక్తమైన ఆశ్రమం ఉంది. సంస్థల ప్రాయ వనోద్దేశే పిప్పలీ వనశోభితే బహుపుష్ప ఫలే రమ్యే
నానా కుసుమవాదిని నాదిదే. ఆశ్రమం ఎక్కువగా మెత్తగా ఉన్న అరణ్య ప్రదేశం. అందులో పిప్పలి వన అనేక పుష్పాలు ఫలాలు రమ్యమైన ఆ ప్రదేశంలో అనేక విధాలైన పక్షులు ధ్వని చేస్తాయి. పద్మిన్యం వివిధాస్తత్ర ప్రసన్న సలిలా శివ హంస కారండవాకీర్ణ చక్రవాకోపశోభిత తత్తరికాం రజనీం పుష్య ప్రభాతే రామగమ్యతాం. అక్కడ నిర్మలమైన నీటితో మంగళప్రదాలే హంస కారండక చక్రవాది చక్రవాకాది పక్షులతో ఉంటాయి. అక్కడ ఒక్క రాత్రి మర్నాడు ఉదయమే వెళ్తే అక్కడికి వెళ్తాయి. దక్షిణాం దిశమాస్తాయ వనసందస్య తత్రాగశ్చాశ్రమపదం గత్వా యోజనమంతరం. అక్కడి నుంచి తమ్ముడి ఆశ్రమం అక్కడ ఒక యోజన నల ఆ వృక్షాల గుంపుకు దక్షిణంగా వైపు ప్రయాణం చేస్తే వెళ్తాం. రమణీయే వనోద్దేశే బహుపాద సమృద్ధే సంరక్షతే థంస్యతే తత్ర వైదేహి లక్ష్మణశ్చ సహత్వయ నహి రమ్యో కనో వనోద్దేశే బహుపాద సంకుల. చుట్టూ అనేక వృక్షాలున్న సుందరమైన వన ప్రదేశం. నువ్వు సీతా లక్ష్మణుడు ఆనందంగా అక్కడ ఉండగా అనేక వృక్షాలతో నిండి బాగుండదు. ఇది రామో మునే సుత నహి భ్రాత్రాభివజ్యతే ప్రతస్తే కంచముద్యగస్త్య అగస్త్యముద్దిశ్య సానుజ సీతయా సహ. రాముడి మణి మాటలు లక్ష్మణ సగులై మునికి నమస్కరి తమ్ముడితో సీతతో అగస్త్య మహస్య ఆశ్రమానికి బయలుదేరి పశ్యస్వనాని రమ్యాని పర్వతాంశ్చాభ్రసన్నిభాన్ ధరాంసి తరపిశ్చైవ సరతిశ్చైవ పది మార్గావశానుగా సుదీక్షణనోపదిష్టేన గత్వా తేన పఠాసుఖం. ఇరం పరమహంసం హృష్టో వాక్యం లక్ష్మణమబ్రవీత్. రాముడు సుందరాలైన వనాలు, మేఘాలతో సమానమైన పర్వతాలు, సదస్సులు, మార్గాలలో ప్రవహిస్తున్న నదులు చూస్తూ సుతీక్షణుడు చెప్పిన మార్గాన్ని సుఖంగా ప్రయాణించి చాలా సంతోషిస్తూ లక్ష్మణుడితో అన్నాడు. ఏ తదే వాస్తవ పదం పూర్ణం తస్య మహాత్మ అగస్త్యస్య మునేభ్రాత్ దృశ్యతే పుణ్యకర్మణ. పుణ్యుడు మహాత్ముడు పుణ్యకర్మలు చేసేవాడు. అగస్త్య భ్రాత ఆశ్రమం ఇదే అయ్యుండొచ్చు. యథా ఇమే వనస్యాశ జ్ఞాతాః పధిసహస్ర సన్నతాఫలచార్యేణ పుష్పచార్యేణ చద్రుమాః. ఫలభారాలచే పుష్పభారాలచే వంగిన ఈ వనాన్ని సంబంధించిన వేల కొద్ది వృక్షాలు ఇక్కడ కనబడుతున్నాయి. పిప్పిలీనాంచ భక్వానం వనాదస్మాదుపాగ గంధోయం పవనోస్తిగ్ధ సహసా కటుకోదయ. వనం నుండి పిప్పళ్ళ వెగటైన వాసన హఠాత్తుగా తత్ర దృశ్యతే సంక్షిప్త తాస్త సంచయ లూనాశ్చ పృథివశ్చైవ దర్భా వైడూర్యవర్చసః. అక్కడక్కడ పోగులుగా పెట్టిన కర్ర మార్గంలో తుంచబడిన వైడూర్యమణువులాగా ఆకుపచ్చగా ఉన్న దర్భలు కర్ర. ఏతచ్చ వనమధ్యస్థం కృష్ణ అభ్రశిఖరోపమ పావకస్య ఆశ్రమస్థం ధూమాగ్రం సంప్రదృశ్యతే. అక్కడ ధూమం కనబడుతుంది, అగ్ని కనబడుతుంది, నల్లని మేఘంగా కనబడు. తత్తు తీక్షణం వచనం యథా సౌమ్యమయా సుధం అగస్త్యాస్త్రమో భరాత్ నమయ శస్త్రి భవిష్య. సౌమ్యుడా, అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమాన్ని సోదరుడి ఆశ్రమానికి వచ్చాం. నిగృహ్య తపసా మృత్యుం లోకానాం హితకామ్య యస్య భ్రాత్రా కృతేయం దిక్షరణ శరణ్య పుణ్యకర్మణ. ఒకప్పుడు కనుక ఎవ్వడి సోదరుడైన పుణ్యాత్ముడైన అగస్త్యుడు లోకాలకు హితం కోరుతూ తపస్సును మృత్యుదేవతను నిగ్రహించి ఈ దక్షిణ వైపుకు దేశం వైపు మునుల నివాసయోగ్యమైనట్టుగా చేశాడు.
ఆ మునీశ్వరుని ఆశ్రమం ఇదే అయ్య. ఇదైకహా కిల పురులు వాతాపిరవిచేల్వను భ్రాతరౌ నహితాస్తాస్తం బ్రహ్మణాంనవు మహాసురు. ఒకనప్పుడు ఈ ప్రాంతం కురులై వాతాపి ఎల్వరుడనే సోదర బలవంత రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రాహ్మణుడు చంపేవాడు. ధారయన్ బ్రాహ్మణం రూపం ఎల్వలం సంస్కృతం వద అమంతరయది విప్రాత్మ శ్రాద్ధముద్దేశ్య నిర్ఘుషగా. ఎల్వరుడు బ్రాహ్మణ రూపం ధరించి నిర్దిష్టమైన భాషలో మాట్లాడుతూ జాలి లేని వాడే బ్రాహ్మణుడు శ్రాద్ధానికి భక్తులుగా ఆహ్వాని భ్రాతరం సంస్కృతం కృత్వ తదస్తు మేషరూపిణ తాన్ విజాన్ భోజయామ శ్రాద్ధదృష్టేన కర్మణ. కనుక వాళ్ళకి మేక మాంసం వండి తినగానే లోపదనం పెట్టేవాడు. తాం తదో భుక్తవతాం శేషాం విప్రాణాం ఎల్వలోపే వాతాపే నిష్కుర్మస్వేది పరేణ మహతావత్. బ్రాహ్మణుడు పూజించాక బిల్వరుడు దగ్గరగా అరుస్తూ వాతాపి రారా బయటికి అనేవాడు. వాడు పొట్ట చీల్చుకుని తతో భ్రాతుర్వచస్వ వాతాపిర్మేషవచన మిత్వా చిత్వా శరీరాన్ని బ్రాహ్మణానా విచిత్ర. ఈ విధంగా పొట్ట చీల్చుకొని బ్రాహ్మణుడు చంపారు. ఇద్దరు వడిసి తినారు. బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపి వినాశితాన్ని సంహృత్య నిత్యతగా పిసితాస. ఈ విధంగా శత్రు సంహారకుడైన రాక్షసులిద్దరూ ఈ విధంగా నిత్యం చేస్తుండగా మాంసం కొరకై వేల కొల్లి బ్రాహ్మణులు చంపేశారు. అగచ్చైవ తదాదేవి ప్రార్థితేన మహర్షిన అనసూయం కిం సాధ్యే భక్తిదా సహ మహాధర. ఒకసారి అగస్త్యుడు కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా పెట్టారు సుమన్యుణ్ణి. ఆయన లోపల్లో వాడు పెళ్లి చేయముందే జీర్ణం వాతా విజీర్ణం అంటే అది తథా సంపన్నం ఇత్యుక్త దత్వా హస్తాపచేసి భరతరం నిష్కయస్వేది చ ఇల్వలం సోప్యభాషత. ఇల్వరుడు సార్థం సంపన్నమైంది కదా. అగస్త్యుని పిలిచి ఉత్తరా పూజని పెట్టి బయటకు రమ్మని సోదరుని పిలిచి తతం తథా భూషణమాన్ భరతరం విప్రమాదికం అబ్రవీతే మేషరూప గత యమసాధన. అప్పుడు మేషరూపాన్ని ధరించిన రాక్షసుడైన నీ సోదరుడు నేను జీర్ణం చేశాను రా, యమలోకి వెళ్ళాడు. ఇక పైకి వచ్చే శక్తి వాళ్ళకెక్కడి అద సత్యవజక్త భ్రతుని నిధవంతరు ప్రథమాయుషుదారీభి మునిం క్రోధాన్ని సాచర. కనుక వాడికి సోదరుని మరణించినట్టు అగస్త్యుడు చెప్పిన మాట కోపంతో ఆయన మీదికి వెళ్ళాడు. సోభిద్ర నన్ముని శ్రేష్టం మునినా దీప్తదేశ చక్షుఫాల సంకల్పే నిర్దగ్ధో నిధనం గత. రాక్షసుల మునుడు శ్రేష్ఠుడే అగస్త్యుడి మీదకు దూకాడు. అప్పుడు ప్రజ్వరిల్లుతున్న తేజస్సుగా ముని అగ్నితుల్యమైన నేత్రాలతో కాల్చివేయగా వాడు చచ్చిపోయాడు. తస్యాయాశ్రమో భవత్ సదాకాశోభిధ విప్రాంపయ. ఓరి దుంప ఏమిటది? ఏన కర్మేదం దుష్కరం కృతం. తదాకారతో వనాలతో శోభిస్తాం. ఈ ఆశ్రమాన్ని బ్రాహ్మణుల మీద భయం చేయశక్యం కాని పని అగస్త్యుడు సోదరుని ఆశ్రమం. ఏం తదయామాన తస్య సౌమిత్రిణా సహ కామరామ శాంతం గతం సూర్య సంధ్యాకాలోభ్యవర్తత. సంధ్యాకాలం అయిన తర్వాత ఆ ఋషి ఆశ్రమానికి ప్రవేశించి అభివాదించి సమ్యక్ పరిగృహీత మునినా తేన రాఘవ యసంతానాం నిశామేకం ప్రాచ్య మూలాఫలాన్ని ఆయన చక్కగా ఆతిథ్యమిచ్చి అక్కడ ఉండమన్నాడు. ఆ రాత్రి గడి తస్యాం రాత్ర్యాం ద్వితీయాం విమలే సూర్యమండలి భ్రాతరం సగదత్య హవ్యమంత్రం రాఘవ. ఆ రాత్రి ఆశ్రమంలో సుఖంగా ఉన్నారు. మీకు అభివాదం చేసి అనుమతి కోరుతూ పూజ్యుడు అన్నగారి ఐశ్చమానికి వెళ్తామని గమ్యతామితి ఏకైతో జగామ రఘునందన యథోదిస్తేన మార్గేణ వనం తచ్చాబలం. ఆయన అనుమతి తీసుకొని అన్నగారి ఆశ్రమానికి వెళ్ళారు. అలాగే అన్నాడు. నీవారాన్ తసదాం స్థాన తిమితాన్ వంజరాన్ చెరి బిల్వాన్ దుమాదుకాన్ బిల్వాన్ లభించండిరాన్ లభితాం పుష్పితాగ్రాన్ అభిర్లభితావేశన్
దదత్త రామాశత సహస్త కాంతారపాదప హస్తి హస్తే విముతాసి వానరీ రూపశోభిత మత్తై శుకురివంగై తతశ్చ ప్రణాధిపాన్. అక్కడ అనేకమైన చెట్లు, పొలాలు, పుష్పాలు. తతో బ్రవీత్సమేవ రాము రాజీవలోచ కృష్ణతో అనుగతం వీర లక్ష్మణంతో లక్ష్మీవర్ధన్. లక్ష్మణుడు తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఇలా స్నిగ్ధవత్ర యథా వృక్ష యథా క్షాంతాది మృగత్ ఆశ్రమో నాది దూరతో మకర్షేర్భావితాత్మ. ఇక్కడ చెట్టు చక్కగా నిగనిగలా మృగాలు, పక్షులు చాలా బాగుంది. ఇదే ఆశ్రమం అనుకోండి. అగస్త్య విఖ్యాతో లోకే స్వకైవ కర్మణ ఆశ్రమో దృశ్యతే దశ పరిశ్రాంత శ్రమాపహ. కనుక ఇది ఆయన యొక్క ఆశ్రమం ఉంటుంది. చాలా ఆయన అగస్త్యుడు అనేటువంటి పేరు ఆయన చేత గొప్పగా. ప్రాణం యధూమ మకులాంచీర మాలాపరిష్కృత ప్రశాంత మరకయూధ నానా శకునివ. కనుక చాలా పక్షులతో అందమైన ఆశ్రమం కగడు. తస్యేదమాశ్రమపదం వైవివాద్య రాక్షే దిగయం లక్షణాస్తాస దశ్యతే నోపనోభ్యతే. కనుక మనం చేయలేం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఆయన ప్రభావం చేత అక్కడ ఆ ముని యొక్క ఆశీర్వాదం యథా ప్రవృతి అక్రాంత దిగిజం పుణ్యకర్మణ తదా ప్రవృతి నిర్వాహి ప్రశాంత రజనీచరాహ. మంచి సామర్థ్యం గల ఈ దక్షిణ దిక్కుకు పూజ్యుడే అగస్త్య మహాముని పేరుతో 3 లోకాలు ప్రసిద్ధి పొంది ఏకటానికి శక్తి మార్గం నిరోద్ధంధరతో భాస్కర శాత్తరోత్తమ నివేకం పారయత్య నిబుధైర్నాభి అయం దీర్ఘాయుస్తస్య లోకే విశుద్ధకర్మణ అగస్త్యాస్త్రాశ్రమ శ్రీమాన్ వినీత జనసేవిత. జన పూజితుడు, సత్పురుషులు, హితం చేసేవాడు, అందరికీ ఆసక్తి కలిగి ఆరాధయిష్యామ్యతాహమగత్యం తం మహాముని శేషంచ వనవాస సౌమ్యావచ్చామ్యహం ప్రభో. సమర్థుడైన లక్ష్మణ, నేను మహాముని అగస్త్యుని సేవించింది. మిగిలిన వనవాసం ఇక్కడే గడు. అత్ర దేవా సందర్భ సగంధర్వ సిద్ధాచ పరమాశ్రయ. కామవృత్తో నిషేధావిధ. సత్యవాక్యుడు, క్రూరుడు కానీ, వంచకుడు కానీ, మానవుడు హించేవాడు కాదు, స్వేచ్ఛగా ప్రవర్తించేవాడు కాదు, ఆశ్రమంలో ఉండడు. ఆ మహాముని వ్రతానం ప్రభావం వల్ల అత్ర దేవాంచ యక్షాచ నాగాశ్చ పతకై సహ వసంతి నియతాహార ధర్మమారాధయజ్జవ. కనుక దేవతలు, యక్షులు, నాగులు, భక్తులు నియమపూర్వకంగా ఆహారం జీవించదు. ఆ ముడికి ప్రభావం. అత్ర దేవాచార్య. కనుక నిరుతలైన దేహాలు ధరించి సూర్యుడిలాగా ప్రవహిస్తున్న విమానం ఎక్కి స్వర్గానికి యక్షత్వం అనురత్వం రాజ్యాది విధాని అత్ర దేవా ప్రయచ్చంది భూతైరారాధితా శుభై. పుణ్యాత్ములైన ఈ ఆశ్రమంలో నివసించేవాడు దేవతను ఆరాధిస్తే వాళ్ళకి దేవత యక్షత్వం, దేవత్వం అనేక విధాలుగా రాజ్యాలు ఆగతా శాపదం సౌమిత్రే విశాగ్ర నివేద ఏకమాం ప్రాప్యాం ఋషయే సీతయా. ఇత్యాశే శ్రీమద్ రామాయణ వాల్మీకి అధిక అందక అరణ్యకాండ 11 సర్గ. ఇది అగస్త్యాశ్రమం చేరాం. నువ్వు ముందు ప్రవేశి నేను సీతా వచ్చావని మహర్షికి చెప్పు అని 11వ సర్గ సమాప్తం.